బ్రేకింగ్ న్యూస్. గుజరాత్లోని వడోదరలో మహీసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జిపై వెళ్తున్న కొన్ని వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో గాయపడ్డ 10 మందిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. నదిలో పడిపోయిన వాహనాల్లో మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నదిలో పడిపోయిన వాహనాలను బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వరద ప్రవాహానికి బ్రిడ్జి మధ్యలో ఉన్న పిల్లర్లు కుంగిపోవడంతో వంతెనలోని కొన్ని బ్లాకులు కూలిపోయాయి. బ్రిడ్జిపై వెళ్తున్న వారు కూలిపోయిన బ్లాకుల్ని గమనించకుండా ముందుకెళ్లి వాహనాలతో సహా నదిలో పడిపోయారు. ఓ లారీ డ్రైవర్ వంతెన కూలిపోయినట్లు గమనించి బ్రేక్ వేసిన చివరి అంచున వేలాడుతూ నిలిచిపోయింది. లారీ బ్రిడ్జిపై ప్రమాదకరంగా వేలాడటాన్ని గమనించిన స్థానికులు వాహనాలు బ్రిడ్జిపైకి వెళ్లకుండా నిలిపివేశారు. గుజరాత్లో బ్రిడ్జ్ కూలిపోవడంతో పలు వాహనాలైతే అటు నదిలో చిక్కుకున్నాయని చెప్పాలి. అయితే బ్రిడ్జ్ మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం ప్రయాణించే పలు రకాల వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి. నిత్యం రవాణాలు చేసే ఇలాంటి బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ఘటనలో అయితే చాలా వాహనాలు కూడా నదిలో చిక్కుకున్నాయి. అయితే ఈ ఘటనలో కొంతమంది గాయాల పాలైనట్టు తెలుస్తుంది. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి అయితే వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరి కొంతమంది నదిలో కొట్టుకుపోయినట్టు సమాచారం అందుతుంది. మరికొంతమంది నదిలో పడిపోయిన వాహనాల్లోని ఇంకా చిక్కుకుని ఉన్నారు. వారిని కాపాడేందుకైతే సహాయక చర్యలు మరో పక్కన అయితే కొనసాగుతున్నాయి. మనం టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూడొచ్చు. బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే ఉందో మధ్యలో కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా సడన్ గా ఎవరు గమనించలేని పరిస్థితి. వాహనాలు రాకపోకలు యథావిధిగా సాగుతున్న నేపథ్యంలోని ఈ ఘటన ఒక్కసారిగా బ్రిడ్జ్ కూలిపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే చోటు చేసుకుంది అక్కడ. సో దీంతో అక్కడ ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని చెప్పుకోవాలి. క్షతగాత్రులకు మరో పక్కనైతే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి. బ్రిడ్జ్ కూలిపోయిన విధానం మనం చూస్తున్నాము. అంటే నిత్యం ప్రయాణించే వాహనాలు ప్రయాణిస్తూ ఉన్న బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోవడం కలకలం రేపుందని చెప్పుకోవాలి. అంటే ఎవరు గమనించలేదా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అసలు ప్రధానంగా ఏదైతే గుజరాత్ లో వంతెన కూలిన ఘటనలో దాంట్లో 4 వాహనాలు పడిపోయినట్టు తెలిసింది. అంటే రెగ్యులర్ గా ఈ వాహనాలు రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ వర్షాలు ఎక్కువ రావడం, పురాతన బ్రిడ్జ్ కావడంతోనే ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తోంది. గుజరాత్ లోని భద్రాలో వడోదర మరియు ఆనందలను కలిపి మహీసాగర్ నదిపైన గంభీర వంతెన కూలిపోయినట్టు తెలుస్తుంది. వడోదరలోని భద్రాలో మహీసాగర్ నదిపై ఈ గంభీర నది ఉంది. అంటే వీడియోలో గంభీర వంతెనపై వేలాడుతున్నట్టు కూడా మనం చూసుకున్నాం. అప్పటికే 4 వాహనాలు నదిలో పడిపోయాయి. నదిలో పడిన కొంతమందిని రక్షించారు. 3 ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మరి కొంతమందిని రెస్క్యూ చేసి ప్రజెంట్ వారిని గాలింపు చర్యలు కొనసాగుతున్న కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా వడోదర ఆనందపట్నంల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది తెలుస్తుంది. దీనిలో ట్రక్కులు అలాగే ఇతర వాహనాలు కూడా ఈ నది లోయలో పడిపోవడంతో ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 8:30 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అంటే రెగ్యులర్ గా దీనిపై వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి. కానీ అనుకోకుండా ఈ ఘటన జరగడంతో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు కూడా రాకపోకలు జరుగుతున్నాయి. సడన్ గా బ్రిడ్జి కూలిపోయిన నేపథ్యంలోనే వాహనాలు దానిలో పడిపోయాయని గుర్తిస్తున్నారు. కొంతమంది వాహనాలు నదిలో పడిపోయిన వెంటనే కొంతమంది వారి ఈత ద్వారా బయటకు వచ్చారు. మరి కొంతమంది ఎయిర్పోర్ట్ బయటకు రావడం, ప్రాణాలు కాపాడుతున్నారు. మరి కొంతమంది నది నీటిలోనే కొంతమంది కొట్టుకుపోయారని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఎవరైతే దానిలో పడిపోయి ఉన్నారో వారి కోసం అయితే ప్రజెంట్ రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. అధికార యంత్రాంగం కూడా అక్కడ చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఎవరైతే గాయపడ్డారో వారిని సమీపంలో ఆసుపత్రి నుంచి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అంటే ఇది అత్యంత పురాతన బ్రిడ్జ్ కావడంతో రెగ్యులర్ గా వర్షాలు పడడం, బ్రిడ్జ్ కూడా శిథిలావస్థకు చేరిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తూ. రైట్ శివ, థ్యాంక్ యూ.